కేవలం తమలపాకుతో మీరు ఎప్పుడన్నా గోరింటాకును తయారు చేశారా? గోరింటాకు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ కోన్ అన్ని వేళల్లో మనకి సమయానికి ఉండదు. అలాగే చిన్న పిల్లలకి కానీ లేదు అంటే అప్పటికప్పుడు గోరింటాకు పెట్టుకోవాలి అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. ఇట్లాగా తమలపాకులు ఒక 5 తీసుకొని మంచిగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే కొంచెం సున్నము అలాగే పసుపు, సున్నం ఖచ్చితంగా వేయాలి. సున్నం వేస్తేనే మనకి మంచి గోరింటాకు తయారవుతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసేయండి. ఇట్లా గ్రైండ్ చేసిన దాన్ని ఏదన్నా ఒక జల్లెడు గిన్నెలోకి ఇట్లాగా వడకట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి నీరు వస్తుంది. సో ఈ నీటితోనే మనం ఇప్పుడు గోరింటాకును తయారు చేస్తాము. మనము వడకట్టకపోతే గోరింటాకు పెట్టుకునేటప్పుడు అంత మంచిగా రాదనమాట డిజైన్. అందుకే వడకట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ వడకట్టిన ఈ నీరుని మనము ఫ్రిడ్జ్లో 1 సంవత్సరం పాటు దాచుకోవచ్చు. కొంచెం తీసుకొని నేను ఇందులోకి ఎర్రటి కుంకుమ వేసి బాగా కలిపేసి మీకు నచ్చిన డిజైన్ని పెట్టుకోండి. నేనైతే ఇలాగ సింపుల్గా పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు ఆగి కడిగేస్తే చూసారా ఎంత మంచిగా ఉందో.